హాయ్ వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం సాలిడ్ హిట్ అవసరం. గీతా గోవింద్ తర్వాత విజయ్కు పెద్దగా హిట్ పడలేదు. ఆ తర్వాత తీసిన సినిమాలు డియర్ కామ్రేడ్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు. ఆ క్రమంలోనే తన నటనకు ట్రోల్ అయ్యాడు కూడా. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ సినిమాపైనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కింగ్డమ్ తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అని నిర్మాత నాగవంశీ కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఓ సందర్భంలో మాట్లాడిన ఆయన చాలా మంది విజయ్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నారు. విజయ్ దేవరకొండను ప్రజలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని ఫ్లాప్ల కారణంగా విజయ్ కెరీర్ అనుకున్నట్లు సాగడం లేదు. ఇటీవల రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ చేసిన చిన్న స్టేట్మెంట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో అతను టార్గెట్ అయ్యాడు. అయితే కెరీర్ ప్రారంభంలో విజయ్ కాస్త దూకుడుగానే మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నాడు. కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటున్నాడు. వాస్తవానికి ప్రజలు అతడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే తెలుస్తుంది విజయ్ అంటే ఏంటో. స్టేజ్ పై అగ్రెసివ్ గా మాట్లాడే విజయ్ ఆఫ్ ది కెమెరా కూల్ గా ఉండడం చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు స్టేజ్ పై మాట్లాడే విజయ్ ఈ విజయ్ ఒక్కరేనా అనిపిస్తుంది. తనపై ప్రేక్షకులు కొంతైనా కరుణతో ఉండడం లేదు. అయితే కింగ్డమ్ ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నా అని ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు. కాగా ఈ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ జానర్ గా తెరకెక్కింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అయితే కెరీర్ తొలినాళ్లలో విజయ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ లో తొందరగానే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడు అని అనుకున్నారు అంతా. కానీ గీతా గోవిందం తర్వాత విజయ్ కు సరైన హిట్ రాలేదు. టాక్సీవాలా కొంతవరకు ఆడినా డియర్ కామ్రేడ్, లైగర్ పూర్తిగా నిరాశపరిచాయి.